Who is that silent killer? Why is this silent killer killing a lot of youngsters nowadays? It's called heart attack. Do you think you are really young? But you may not that young. You will also impacted by this. వీడియోలోకి వెళ్ళి వివరాలన్నీ చూద్దాం. మన శరీరంలో గుండె మన చేతి పిరికిడంతానే ఉన్నప్పటికీ అది 24 అవర్స్ వర్క్ చేయాల్సిందే. సో అంత కష్టపడే ఈ బాడీ పార్ట్కి చాలా రకాల డిసీజెస్ వస్తున్నాయన్నమాట. అవి ఏంటి, మనము లైక్ దేనివల్ల వస్తుంది, అసలు ఎంతమంది దీనివల్ల సఫర్ అవుతున్నారు, ఏం చేస్తే మనం తగ్గించుకోవచ్చు అన్నవి ఇప్పుడు చూద్దాం. మనం ఏంటి అంటే ఫస్ట్ లైక్ మనకి ఏదైనా ఒక డిసీజ్ యొక్క డేటా చూడాలి అంటే WHO వెబ్సైట్కి వెళ్ళడం. మనకు తెలిసిందే కదా, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. అక్కడ మనకి పోస్ట్ చేస్తారు ఏం జరుగుతుంది, ఎలా ఉంది వరల్డ్లో, ఎక్కడెక్కడ ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది అన్నది. సో అక్కడికి వెళ్ళి నేను అది స్లైడ్ కూడా పెడతాను మీకు, ఎలా చూడొచ్చు మనం ఎక్కడి నుంచి డేటా తెచ్చుకోవచ్చు అని. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇది ఎప్పుడు పబ్లిష్ చేశారు, 2021లో పబ్లిష్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 63 మిలియన్ డెత్స్ ఒక ఇయర్లో ప్రపంచం మొత్తంలో జరుగుతుంటే దాంట్లో 57%, దట్ మీన్స్ 39 మిలియన్ పీపుల్ ఓన్లీ ఈ గుండె జబ్బు వల్లనే చనిపోతున్నారు. అది విన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది అనమాట. అంటే మనకి రకరకాల డిసీజెస్ ఉన్నా కూడా ఒక్క దాని వల్ల ఆల్మోస్ట్ సగం కన్నా ఎక్కువ చనిపోతున్నారనమాట. సో ఈ డేటా అంతా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సిమ్టమ్స్ చూద్దాం ఇప్పుడు. లైక్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చెప్పారనమాట, ప్రతి దేశంలో టాప్ 10, ప్రతి కంట్రీ ఇలాగా ఒక టాప్ 10 తీసుకొని విభజించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ టాప్ 10 డిసీజెస్లో లైక్ ఫస్ట్ మనం అనుకున్నట్టే హార్ట్ అటాక్ ఉంది, తర్వాత ఏమో స్ట్రోక్, తర్వాత ఏమో మనకి వివిధ రకాలైన కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ ఇన్ఫెక్షన్స్ లైక్ COPD, ఆస్తమా, ట్యూబర్క్యులోసిస్, తర్వాత కోవిడ్ వచ్చింది కదా మనకి 2019-20, అలా వాటితో డిఫరెంట్ ఫ్యాక్టర్స్తో కంపేర్ చేశారనమాట. సో మనం ఇప్పుడు గుండె జబ్బు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలా ఉంటాయి సిమ్టమ్స్ చూద్దాం. ఫస్ట్ ఏమవుతుంది, ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు ఉన్న చోటే అసలు. ఇంకా ఇంకొకటి ఏముంటుంది, గుండె దడ అంటాం కదా మనం, చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం అనమాట. తర్వాత మనం అసలు ఊపిరి తీసుకోలేము. సో ఇలాంటివన్నీ చూస్తాం మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో ద వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ అంటే, ఎవరైనా ఇలాంటి సిమ్టమ్స్తో బాధపడుతూ మీ పక్కన చూసినట్టయితే వాళ్ళకి ఈ లోకంలో 8 నిమిషాలు మాత్రమే మిగిలింది. బట్ వాళ్ళని మీరు కాపాడాలి అంటే ఆ 8 నిమిషాల్లోపు వాళ్ళకు ప్రాపర్గా CPR చేయడం, లేదు అంటే డీఫిబ్రిలేటర్ అనే ఒక మిషన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి వాళ్ళని కాపాడగలం. ఓన్లీ 8 నిమిషాలు గుర్తుంచుకోండి. 8 నిమిషాలు పాస్ అయితే వాళ్ళు బ్రతకడం చాలా కష్టం. సో సర్వైవల్ రేట్ చూసుకుంటే ఫ్యూ మినిట్స్లో చేయడం వల్ల 90% సర్వైవల్ రేట్ ఉంది. సో ఎవ్రీ మినిట్కి 10% ఛాన్స్ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకొని మీ చుట్టూ ఎవరైనా ఏదైనా అయినప్పుడు క్విక్గా మీరు హెల్ప్ చేయగలిగితే చాలా బెటర్ అని నేను ఇది చెప్తున్నాను, అంతగా స్ట్రెస్ చేసి. తర్వాత మనము రీజన్స్ చూద్దాం. వీటన్నిటికీ నేను మీకు స్లైడ్ చెప్పి చూపిస్తాను ఎక్కడ ఏంటి అన్నది, రెఫరెన్స్ మీకు అర్థమవుతుంది. రీజన్స్ కన్నా ముందు
ఈ సిమ్టమ్స్ తర్వాత వాళ్ళు చెప్పారనమాట టాప్ 10 డిసీజెస్ అన్నాను కదా. టాప్ 10 డిసీజెస్లో కంట్రీస్ ఎలా అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఇన్కమ్ని అనే ఒక ఫ్యాక్టర్ని తీసుకొని ఆ ఇన్కమ్ ద్వారా ఆ కంట్రీస్లో ఈ డిసీజ్ ఎలాగా ఉంది అని చెప్పారనమాట. లైక్ దీన్ని 4 విధాలుగా డివైడ్ చేశారు కంట్రీస్ని. ఒకటి లోయర్ ఇన్కమ్, లోయర్ మిడిల్ ఇన్కమ్, హై ఇన్కమ్ అనమాట. సో ఇవన్నీ చూపిస్తాను నేను మ్యాప్లో. ఎలా అంటే లైక్ మన ఇండియా ఎక్కడికి వస్తుంది అంటే లోయర్ మిడిల్కి వస్తుంది అనమాట. లోయర్ మిడిల్కి వస్తుంది. వాళ్ళ లెక్క ప్రకారం 2021 సంవత్సరం ప్రకారం ఏంటి అంటే హార్ట్ డిసీజ్ సెకండ్ స్టేజ్లో ఉంది. బట్ నేనేమంటానంటే ఈ 4 ఇయర్స్లో మీరే వినుంటారు, మీ ఫ్యామిలీలో అయినా చూసుంటారు, లేదు అంటే న్యూస్లో అయినా చూస్తూనే ఉంటారు. ఎందుకు అంటే చాలా ఫేమస్ పీపుల్ కూడా చనిపోయారు. లైక్ సినీ రాజ్ కుమార్, ఆయనది ఇలా జరిగింది. మన తెలుగు యాక్టరే ఉన్నారు కదా, అందులో ఏముంది. లైక్ మన నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి అలా జరిగింది. ఇమ్రాన్ పటేల్ అనే ఫేమస్ క్రికెటర్, ఆయన్ని కాపాడుకోలేకపోయాం. సో ఎందుకు నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తున్నాను అంటే ఇది అంత డేంజరస్. బట్ దీన్ని మనం ఆపలేమా అంటే మన చేతుల్లోనే ఉంది ఆపడం. సో ఎలాగా అన్నది నేను ఇప్పుడు ఫస్ట్ దేనివల్ల వస్తుంది, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు చూద్దాం. దేనివల్ల వస్తుంది? హై సాల్ట్ ఇంటేక్ అంటే మనం యూజువల్లీ ఒక రోజులో 1 స్పూన్ సాల్ట్ తినాల్సింది 5 స్పూన్ల సాల్ట్ తింటున్నాం అనమాట. ఎలాగా? ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్ అంట, చెత్త, నానాక రకాల చెత్త అంతా. లైక్ ఇప్పుడు ఎక్స్ట్రా స్పైసీ, ఎక్స్ట్రా సాల్టీ, ఎక్స్ట్రా క్రిస్పీ అన్నప్పుడే దీస్ ఆర్ ఆల్ యాడింగ్ మోర్ షుగర్ అండ్ సాల్ట్ అనమాట. షుగరు డేంజరస్సే, సాల్ట్ డేంజరస్సే. సో వాటితో మనం ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉండగలగాలి. సాల్ట్ మీరు 25%, ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు 5 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నారనుకోండి, దాంట్లో 25%, జస్ట్ లైక్ 1.5 స్పూన్ సాల్ట్ తగ్గించుకోగలిగితే మీకు ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళ లెక్క ప్రకారం మనము 900,000 పీపుల్ని బ్రతికించుకోవచ్చు అంత చిన్న లిటిల్ ఎఫెక్ట్తో. అదే మీరు ప్రాపర్గా కంట్రోల్ చేసుకోగలిగితే మీరే ఆలోచించండి మనం ఎంతమందిని హెల్తీగా చూడొచ్చు అని. నెక్స్ట్ దీనివల్ల ఇంకా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి చాలా వరకు. ఏంటి? ఇప్పుడు ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల ఎక్కువ బ్లడ్ ప్రెషర్ అవుతారు. ఎక్కువ బ్లడ్ ప్రెషర్ వల్ల ఆల్రెడీ గుండె రోజులో 24 అవర్స్ పనిచేయాలి, దానివల్ల ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. తర్వాత ఏంటి? స్ట్రెస్. మేజర్గా నేను ఒకటే చెప్తాను, స్ట్రెస్ మెన్షన్ చేసినప్పుడు మీరు అంత స్ట్రెస్ తీసుకొని మీ లైఫ్ మీదకి తెచ్చుకొని మీ ఫ్యామిలీకి ఇచ్చేది పెద్ద యూస్ఫుల్ అయితే ఏం ఉండదు. సో స్ట్రెస్ లేకుండా కూడా ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు, అది జాబ్ అయినా పర్సనల్ మ్యాటర్స్ అయినా దేన్నైనా కూడా అన్నది ఫిగర్ అవుట్ చేసుకోవాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఏంటి? మీతో మీరు ఒక ½ అవర్ కూర్చొని యోగా చేసుకోవడం, లేదు అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం. దానివల్ల ఏంటి అంటే మీలో ఉన్న ప్రశాంతత పెరగడం వల్ల స్ట్రెస్ లెవెల్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. దానివల్ల మీ బాడీలో ప్రతి పార్ట్కి మంచిదే. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ హార్ట్కి చాలా మంచిది, మిగతా పార్ట్స్ కూడా మన బ్రెయిన్కి కానీ లేకపోతే ఫిజికల్గా కూడా మన బాడీ సఫర్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్మోకింగ్ తెలిసిందే, అది మిమ్మల్నే కాదు మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా చంపేస్తుంది. సో స్మోకింగ్ కంప్లీట్గా మానేయండి దయచేసి. ఒకవేళ కంప్లీట్గా మానేయలేకపోతే అట్లీస్ట్ తగ్గించుకోవడము, లేదు అంటే ఎలక్ట్రానిక్ థింగ్స్ వచ్చాయన్నమాట మనం మానేయడానికి. స్టార్ట్ చేసుకొని స్మోకింగ్ సెషన్ అని ఉంటుంది, దాని ప్రోడక్ట్స్ని వాడి అసలు మానేయడం అన్నది చాలా బెటర్. తర్వాత పూర్ డైట్ అని ఎప్పుడు అంటాం మనం? పూర్ డైట్ అని ఓన్లీ అన్నం తినడం, ఓన్లీ మనం రోజులో ఏది చేస్తే అదే తిన్నాము, పిక్కీగా నాకు ఇదే ఇష్టం, ఇది ఇష్టం కాదు. మన ప్లేట్లో పోర్షన్స్ ఉండాలన్నమాట. నా కార్బోహైడ్రేట్, నా ప్రోటీన్, నా ఫైబర్, ఆ ఫుడ్ ఉన్నప్పుడు మాత్రమే మీ బాడీకి కావాల్సినవన్నీ వస్తాయి. దెన్ మీ బాడీ హెల్తీగా ఉంటుంది, మీ మైండ్ హెల్తీగా ఉంటుంది, మీరు చేసే పనిలో ఫోకస్ ఉంటుంది,
స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ మీ హెల్త్ కూడా ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ థింగ్, ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీ ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కొంతమందికి మన ఫాదర్స్కి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఏమున్నాయో తెలీదు. సో మీరు టెస్ట్లు చేయించుకోవడం, రెగ్యులర్గా హాస్పిటల్స్కి వెళ్ళడము, ఒక ఫ్యామిలీ డాక్టర్ని మెయింటైన్ చేసుకోవడము, సో అప్పుడప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ రన్ చేసుకోవడం, ర్యాండమ్గా హెల్తీగా ఉంటాము బట్ చేసుకోవడం ఈజ్ అదే అంటారు కదా, డిసీజ్ వచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకునే కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. రాకముందు మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. సో ఈ రీజన్స్ వల్లే మనకి ఎక్కువ వస్తుంది. దీంట్లో 2 కల్ప్రిట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్, తర్వాత లైక్ ఈ చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ 2 చాలా 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 డేంజరస్. దయచేసి అవాయిడ్ చేయండి. హెల్దీ చాయిసెస్ అట్లీస్ట్ అవాయిడ్ చేయలేకపోతే హెల్దీ చాయిసెస్ ఏంటి అన్నీ చూస్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేయండి. సో దీని తర్వాత నేను ఏం చెప్పాలనుకున్నా మీకు తెలుసు ఇప్పుడు ఇంకా దేనివల్ల వస్తుంది, ఎంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు, ఎందుకు చేస్తున్నానో కూడా నేను చెప్పేశాను. 30 ఇయర్స్ అంటే లైఫ్లో మీరు ఏమీ చూసుంటారు. ఒకరోజు సడన్గా మీరు చనిపోతున్నారు అంటే మీ పక్కనున్న చాలామంది ఇంపాక్ట్ అవుతారు దాని నుంచి. సో అది గుర్తుపెట్టుకొని ఈ ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవ్వండి. దాని వల్ల మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. నా సజెషన్ చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే, నేను 8 minutes విండో చెప్పాను కదా, దానికోసం అంటే ఇంట్లో ఒకరికన్నా సిపిఆర్ రావాలి. సరే ఓకే, ఇంట్లో మనకు ప్రతి ఒక్కరింట్లో మెడికల్ వాళ్ళు కుదరదు కాబట్టి అట్లీస్ట్ 10 families తీసుకుంటే దాంట్లో ఒక్కరన్నా సిపిఆర్ చేసి ఉండాలి. మన ఇండియాలో ఉన్న పాపులేషన్కి ఇవన్నీ మ్యాండేటరీ చేసుకోవడం వల్ల మన ఇండియా గ్రోత్ చాలా ముందరికి వెళ్తుంది. హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సిపిఆర్ అన్నది మీరు ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకోవచ్చు, సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. అది చేయడం వల్ల మీరు చాలామందికి లైఫ్ ఇస్తారు. సో దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, మీ దగ్గర ఉన్న ఫార్మసీ వాళ్ళని ఫోర్స్ చేయండి బ్లడ్ మానిటరింగ్ మిషన్ పెట్టమని. అది ఎంతో పెద్ద ఖర్చు కాదు, వాళ్ళకి ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేయగలరు. మీరు ఆ మానిటర్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడొచ్చు, తెలుస్తుంది. మీకు ఇచ్చే డోసెస్ కంపేర్ చేసుకోవచ్చు, ఆ బ్లడ్ కంట్రోల్ అవుతుందా లేదా మానిటర్ సమ్టైమ్స్. సో అది నా సెకండ్ సజెషన్. ఈ వీడియో వల్ల కంక్లూజన్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, లైక్ 1 in 3 people ఒకరు సఫర్ అవుతున్నారు అంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ డిసీజ్. సో మీరు జాగ్రత్తగా ఉండండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ఉంచుకోండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి, లైక్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా. ఎందుకు అంటే ఇంత యంగ్ జనరేషన్ వ్యానిష్ అవ్వడం మనకు మంచిది కాదు. ఇప్పుడు కొంచెం ఏజ్డ్ అన్నప్పుడు మనకి తెలీదు, ప్రతిదీ కంట్రోల్ చేయలేం. బట్ యంగ్ ఏజ్లో సఫర్ అవుతుంది అన్నప్పుడు మన లైఫ్ స్టైల్ని మన అన్నిటినీ మానిటర్ చేసుకొని ఈ మహమ్మారిని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫర్ నౌ.